మనం చాలాసార్లు తిరుమలకు వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చాలామందికి తెలియదు. సాధారణంగా ఏ ఆలయంలో చూసినా గర్భగుడిలో ఒక గంట తప్పకుండా ఉంటుంది. కానీ వెంకటేశ్వర స్వామివారి గర్భగుడిలో మాత్రం గంట ఉండదని అంటారు. దీనికి సంబంధించిన ఒక పాత కథ భక్తుల మధ్య ప్రసిద్ధిగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయినా వారికి సంతానం కలగలేదు. అయినా వారు భక్తితో స్వామివారిని ప్రార్థిస్తూ ఉండేవారు. ఒక రాత్రి ఆ మహిళకు కలలో స్వామివారు దర్శనమిచ్చి, గర్భగుడిలో ఉన్న బంగారు గంటను మింగితే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పారట. విచిత్రంగా అదే రాత్రి ఆమెకు తాను ఆ గంటను మింగేసినట్టు మరో కల వచ్చింది. మరుసటి రోజు ఆలయంలో పూజారులు గర్భగుడిలోకి వెళ్లి చూసేసరికి ఆ బంగారు గంట కనిపించలేదట. ఆ రాత్రే స్వామివారు పూజారుల కలలో దర్శనమిచ్చి, ఆ గంట చేరాల్సిన చోటికే చేరింది అని చెప్పారట. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే తరువాత గొప్ప ఆచార్యుడిగా ప్రసిద్ధి చెందిన వేదాంత దేశిక అని భక్తులు చెబుతారు. మీకు ఈ కథ నచ్చితే కామెంట్లో గోవిందా గోవిందా అని రాయండి.